హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగ పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ తప్పనిసరిగా యూడిఐడి కార్డ్ అయితే తీసుకోవాలి. యూడిఐడి కార్డ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, యూడిఐడి కార్డ్ వల్ల ఉపయోగం ఏమిటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. మీకు ఏ డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూడండి, దివ్యాంగులకు వారి వైకల్య శాతాన్ని తెలుపుతూ మనకైతే సదరం శిబిరంలో ఒక కాగితం ఇచ్చేవారు. దానికంటూ ఒక కాల పరిమితి ఉండేది, సదరం సర్టిఫికేట్ అనేవాళ్ళు. బట్ ఇప్పుడు సదరం సర్టిఫికేట్ ప్లేస్లో మనకు యూడిఐడి కార్డులు అయితే ప్రవేశపెట్టడం జరిగింది. యూడిఐడి అంటే యూనిక్ డిసేబిలిటీ ఐడి కార్డ్ అనమాట, ఐడెంటిటీ కార్డ్. సో ఈ కార్డ్ వచ్చేసి మనము www.swalambancard.gov.in పోర్టల్లో అప్లై చేసుకోవాలి. ఈ సదరన్ సర్టిఫికేట్ అనేది ఏ రాష్ట్రం వాళ్ళు ఇస్తే ఆ రాష్ట్రంలోనే చెల్లేది. బట్ ఈ యూడిఐడి కార్డ్ ఏంటంటే దేశం మొత్తం చెల్లుతుంది. మీరు ఎక్కడైనా సరే ఈ కార్డుతో రైళ్ళు, బస్సు టికెట్లపై రాయితీలు పొందొచ్చు, పింఛన్ తదితర ప్రయోజనాలు పొందొచ్చు, దేశంలో ఎక్కడైనా వాడుకోవచ్చు. సో ఇంతకుముందుకు సదరన్ సర్టిఫికేట్లు ఏమో ఏ స్టేటు, ఏ రాష్ట్రం ఇస్తే ఆ రాష్ట్రంలోనే పనిచేసేది. ఇప్పుడు అట్లా కాకుండా మీకు వైకల్య శాతం ఎంత ఉంది అనేది మెన్షన్ చేస్తూ ఒక కార్డు, ఏటీఎం కార్డ్ లాగా, ఇక్కడ చూపించిన కార్డ్ లాగా మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి అప్లై చేసుకోవాలంటే మీకు మీ పూర్తి వివరాలు, ఒక పాస్పోర్ట్ సైజ్ సంతకం లేదా ఆధార్ కార్డు గుర్తింపు కార్డులను పోర్టల్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు అన్నీ నింపిన తర్వాత మీకు దగ్గరలో, మీకు నేటివ్ ప్లేస్లో, మీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న శిబిరం కేంద్రాన్ని అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మీకు మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది, ఈరోజు సదరం నిర్వహిస్తున్నాము, మీరు టెస్ట్లకు రండి అని. మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక హాస్పిటల్ని బుక్ చేసుకుంటారు. ఆ హాస్పిటల్ నుండి మీరు ఈరోజు రండి అని మెసేజ్ వస్తుంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఒకసారి మీ వైకల్య శాతం కరెక్టే ఉందా చెక్ చేసి, డాక్టర్ గారు మీ వైకల్య పర్సంటేజ్ని మళ్ళీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అప్పుడు ఫైనల్గా డాక్టర్ గారు అప్లోడ్ చేసినాక యూడిఐడి కార్డు వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసి మీ యొక్క కార్డును అనేది పోస్టల్లో అయితే పంపించడం జరుగుతుంది. ఇది అప్డేట్. ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ సదరం ఉన్న రోజు మీకు మెసేజ్ వస్తుంది. మీరు వెళ్తే డాక్టర్ చెక్ చేస్తాడు. డాక్టర్ గారు చెక్ చేసి మీకు ఇంత పర్సెంటేజ్ ఉందని మళ్ళీ అప్లోడ్ చేస్తాడు ఆ వెబ్సైట్లో. అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా అథారిటీ వాళ్ళు ఒకసారి రీచెక్ చేసి మీకు కార్డు పోస్టులో అయితే పంపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలనే చూపిస్తా. ఇదే యూడిఐడి కార్డ్ అప్లై చేసుకున్న అఫీషియల్ వెబ్సైటు. దీని లింకు నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేయగానే మీరు ఈ విధంగా ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయాక ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీకు ఇక్కడ ప్రొసీజర్ చెప్పిరనమాట. సబ్మిట్ యువర్ అప్లికేషన్. ఫస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేసి మీరు విజిట్ హాస్పిటల్ ఆర్ సిఎంఓ ఆఫీస్, మీరు సదరం ఎక్కడైతే నిర్వహిస్తారో అక్కడ హాస్పిటల్కి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ వెరిఫికేషన్ చేసి డాక్టర్ గారు అయితే మీకు ఇంత వైకల్యం ఉంది అని పర్సంటేజ్ చేస్తే తర్వాత మెడికల్ బోర్డు కూడా రివ్యూ చేసి లాస్ట్గా మీకు యూడిఐడి కార్డ్ జనరేట్ అయితే చేస్తుంది. సో ఇవన్నీ నేను చదివిన ఇవన్నీ అర్థం చేసుకున్నా అని టిక్ పెట్టండి. నెక్స్ట్ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇంత ముందుకు ఐ నెవర్ అప్టైన్డ్ ఎనీ డిసేబిలిటీ కార్డ్ అంటే యూడిఐడి కార్డు ఎప్పుడు ఇంతకుముందుకు అప్లై చేసుకోకపోతేనేమో ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఐ డోంట్ హ్యావ్ డిసేబిలిటీ సర్టిఫికేట్ యూడిఐడి కార్డ్ ఇష్యూడ్ త్రూ ద యూడిఐడి పోర్టల్ బట్ ఐ హ్యావ్ డిసేబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ త్రూ ద అదర్ ప్లాట్ఫామ్. ఎగ్జాంపుల్ ఫిజికల్లీ మాన్యువల్లీ ఇష్యూడ్ డిజిబుల్ సర్టిఫికేట్. సో ఈ యూడిఐడి కార్డ్ కాకుండా వేరే వెబ్సైట్ల నుంచి వచ్చిన కార్డు ఉంటే మీరు సెకండ్ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఈ మూడోది ఏంటిదంటే నేను యూడిఐడి కార్డ్ అప్లై చేసుకున్నా కానీ మాకు రిజెక్ట్ అయ్యింది ఎందుకు అనేది తెలుసుకోవడానికి ఈ మూడోది సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి నాకు యూడిఐడి కార్డ్ ఉంది కానీ మళ్ళీ కొత్త యూడిఐడి కార్డ్ కావాలంటే ఫోర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి యూడిఐడి కార్డ్కి అప్లై చేసుకున్నా కానీ పెండింగ్లో ఉంది, ఎందుకు పెండింగ్లో ఉందో తెలుసుకోవడానికి ఇది నొక్కాలి.
సో ఫస్ట్ నాకు లేదని చెప్తున్నా, లేదని అప్లై చేసుకుంటాం కనుక ఐ హ్యావ్ నెవర్ ఆబ్టైన్డ్ ఎనీ డిసబిలిటీ సర్టిఫికేట్ అని చెప్పి సబ్మిట్ కొట్టాలి. ఇప్పుడు ఇక్కడ మీ పూర్తి వివరాలు, అప్లికెంట్ ఫుల్ నేమ్, వెన్ యూ సెలెక్ట్ స్టేట్ ఫ్రమ్ డ్రాప్ డౌన్ ద అప్లికెంట్ ఫుల్ నేమ్ విల్ బి ఆటోమేటికలీ ట్రాన్స్లేటెడ్ ఇంటూ రెస్పెక్టివ్ లాంగ్వేజ్. సో మీరు ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే మన స్టేట్ తెలుగు లాంగ్వేజ్ కనుక ఆటోమేటిక్గా తెలుగులోకి నేమ్ అయితే చేంజ్ అవుతుందని చెప్తుర్రు. సో మీరు ఇక్కడ చూడండి, మీ నేము, మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్ మేలా ఫీమేలా ట్రాన్స్జెండరా, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్స్ ఫాదర్ మదర్ గార్డియన్, సెలెక్ట్ రిలేషన్ విత్ పీడబ్ల్యూ. మీకు మీ నాన్న కానీ మీ అమ్మ కానీ ఎవరు మీ గార్డియన్ ఎవరో వాళ్ళ పేరు, నెక్స్ట్ సిగ్నేచర్ తంబర్ అదర్ ప్రింట్, సిగ్నేచర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్, మీకు ఆధార్ కార్డు ఉంది కదా, ఎస్ అని పెట్టండి. ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డ్ని మీరు ఆధార్ కార్డా రేషన్ కార్డా ఏం ఐడెంటిటీ ప్రూఫ్ పెడుతురు అనేది చెక్ చేసుకోండి. ఏదైతే ఇక్కడ సెలెక్ట్ చేసిరో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ సైజ్ ఎంత ఉండాలి అంటే 10 KB నుంచి 500 KB ఉండాలి. నెక్స్ట్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్. సో మీ యొక్క అడ్రస్సు, నేచర్ ఆఫ్ డాక్యుమెంట్ అడ్రస్ ప్రూఫ్, మీరు అడ్రస్ ప్రూఫ్ కోసం ఏం పెడతారు, రేషన్ కార్డా ఓటర్ ఐడి కార్డా డ్రైవింగ్ లైసెన్సా, మీరు ఇక్కడ ఏదైతే పెడతారో ఇక్కడ మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ అడ్రస్సు, మీ స్టేటు, డిస్టిక్, సిటీ, విలేజ్, పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డిసబిలిటీ డీటెయిల్స్, మీరు ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ డిసబిలిటీ ప్లీజ్ చూస్ 2 or more అవుట్ ఆఫ్ 20 డిసబిలిటీస్. మీ డిసబిలిటీ టైప్ ఏందనేది క్లిక్ చేయగానే వస్తుంది, మీది ఏందనేది చెక్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మీ డిసబిలిటీ డ్యూ టు, మీకు డిసబిలిటీ ఏ విధంగా వచ్చింది, యాక్సిడెంట్ వల్ల వచ్చిందా, డిసీజ్ వల్ల వచ్చిందా, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, మెడిసిన్ వల్ల వచ్చిందా అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిసబిలిటీ బై బర్త్, ఒకవేళ మీరు బై బర్త్ నుంచి డిసబుల్ అయితే ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే నో అని పెట్టుకోండి. హాస్పిటల్ ఫర్ అసెస్మెంట్ ఆర్ ఇష్యూ ఆఫ్ యూడిఐడి కార్డ్ డిసబిలిటీ సర్టిఫికేట్, ఈజ్ యువర్ ట్రీటింగ్ హాస్పిటల్ ఇన్ అదర్ స్టేట్ ఆర్ డిస్టిక్. అదర్ స్టేట్లో ఏం లేదు కదా, మన డిస్టిక్లో ఉంది కాబట్టి నో. మీ హాస్పిటల్, మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ నేమ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయమన్నది కదా, జస్ట్ 2 + 5 7 అని చెప్పి ఐ ఇయర్ బై డిక్లేర్డ్ అని చెప్పి టిక్ కొట్టి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినాక మీకు మ్యాక్సిమం అయితే ఇంకేం ఉండదు. ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఏ హాస్పిటల్ అయితే పెట్టుకురో టిక్కు, ఆ హాస్పిటల్ నుండి మీకైతే మెసేజ్ వస్తుంది, ఈరోజు సదరం శిబిరం ఉంది మిమ్మల్ని చెక్ చేస్తామని. ఆ సదరం శిబిరానికి వెళ్ళి మీరు చెక్ చేయించుకుంటే డాక్టర్ గారు మిమ్మల్ని చెక్ చేసి మీకు ఎంత పర్సెంటేజ్ ఉందనేది మళ్ళీ ఈ వెబ్సైట్కి ఆయన లాగిన్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది. ఎంటర్ చేసిన తర్వాత మెడికల్ బోర్డు వాళ్ళు, ఇప్పుడు యూడిఐడి కార్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మెడికల్ బోర్డు వాళ్ళు మళ్ళీ ఒకసారి రీచెక్ చేసి మీ యొక్క యూడిఐడి కార్డ్ని అయితే పోస్ట్ ఆఫీస్లో పంపించడం జరుగుతుంది. సో మీ సదరం సర్టిఫికేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ కార్డ్ ఎక్కడి వరకు వచ్చిందని తెలుసుకోవాలనుకుంటే మీరు మొత్తం అప్లై చేసిన తర్వాత ట్రాక్ యువర్ అప్లికేషన్ అని చెప్పి మీ యూడిఐడి నెంబర్తో చేసుకుంటారా, ఎన్రాల్మెంట్ నెంబర్ చేసుకుంటారా, మొబైల్ నెంబర్తోనే ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ యూడిఐడి కార్డు స్టేటస్ తెలుస్తుంది. అంటే పంపించిర్రా, రిజెక్ట్ అయిందా, ఎంత టైం పడుతుంది, డిస్పాచ్ చేసిర్రా, పోస్టల్ వేసిర్రా అనేది అయితే చెప్తుంది. ఈ విధంగా అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.